కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమావేశమై హైదరాబాద్ లో కొనసాగుతున్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అమృత్ 2.0 కింద మూసీ నదిలో కలిసే మురుగునీటి శుద్ధికి రూపాయి 3,975 కోట్ల వ్యయంతో 39 STPS మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగింది. DRP సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్రం పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ తెలిపారు. మెట్రో విస్తరణకు కేంద్రానికి సూత్రప్రాయంగా అభ్యంతరం లేదని 50:50 వ్యయ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని MCR HRD బోధి పెవిలియన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ IAS అధికారులు. సమావేశంలో పాల్గొన్న MCR HRD వైస్ చైర్మన్ శాంతికుమారి, కోర్స్ డైరెక్టర్ కందుకూరి ఉషారాణి, CM ని కలిసిన ట్రైనీ IAS అధికారులు ఎట్టబోయిన సాయి శివాని IAS, సచిన్ బసవరాజ్ గుత్తూర్ IAS, పోతరాజు హరిప్రసాద్ IAS, పారస్ కుమార్ IAS, P సురేష్ IAS, నెల్లటూరు శ్రీకాంత్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి దేవస్థానం ఈవో భవానీశంకర్ గారు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. స్వామివారి కృపతో యాదగిరిగుట్టను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు, భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు మన ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా వైద్య సేవల జీపు స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వాహనంలోని అధునాతన వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల లభ్యతతో ఆయన స్వయంగా తనిఖీ చేశారు. సీఎం డ్రైవింగ్ సీట్ లో కూర్చుని జీపును నడిపిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హ్యాష్-ట్యాగ్ తో తెగ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారిని MCR HRD బోధి పెవిలియన్ లో కలిసిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఆర్ రవికుమార్, జహీరాబాద్ MP సురేష్ షెట్కార్, FTCCI డైరెక్టర్ సంగీత, FTCCI ఎక్సలెన్స్ అవార్డ్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి. FTCCI ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన FTCCI బృందం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలపై చర్చించారు. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తెలంగాణకు అదనంగా రూపాయి 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులను కేంద్రానికి వివరించారు. అలాగే YIIRS సహా విదేశీ ద్రవ్య సహకార ప్రాజెక్టులకు FRBM పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.